సో, ట్యానింగ్ ఉన్నప్పుడు మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు దానికి ఏ విధంగా క్రీమ్స్ వాడుకోవాలి? ఏ విధంగా డైట్ చేయాలి? అనే దాని గురించని మనం తెలుసుకోవాలండి. ట్యానింగ్ ఉన్నప్పుడు మనం మంచిగా లైఫ్ స్టైల్‌లో మనం సన్ స్క్రీన్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్, సన్ స్క్రీన్, సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ ఎంతగా పెడుతూ ఉంటే అంత మంచిగా మనకి స్కిన్‌లో ట్యానింగ్ అనేది రాకుండా కాపాడగలుగుతాం. అలానే మనకి ఫ్రిక్షనల్ మెలనోసిస్ అంటే చెయ్యి ఊరికే అలా రాసుకోవటం వల్ల దానివల్ల కూడా రావచ్చండి. అలానే అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటే చర్మంలో మందం పెరగటం, పొట్ట చుట్టూరున్న కొవ్వు నుంచి నలుపు మందం పెరగటానికి అక్కడ సన్ స్క్రీన్ పెట్టటంతోటి మీకు కొద్దిగా బెనిఫిట్ వస్తూ ఉంటుంది. అలానే కంటి చుట్టూరు అలర్జీ ఉంది గదండీ! దానికి సెరమైడ్ బేస్డ్, హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ కానీ, స్క్వాలిన్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వాతిక గారు చెప్పారు గదండీ! అలర్జీ ఉంది. అందుకోసం ఏ స్కిన్ కేర్ చేయాలి నాకు అర్థం కావట్లేదనంటే మీది సెన్సిటివ్ స్కిన్ టైప్‌లో ఉంటుందండి. సెన్సిటివ్ స్కిన్ టైప్‌లో మనకేంటనంటే మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉంది. కొద్దిపాటి మాయిశ్చరైజర్సే మీకు బాగా సెట్ అవుతాయి. ఈ మాయిశ్చరైజర్స్ తోటే మనకి చర్మంలో బాగా మంచిగా హైడ్రేషన్ వస్తుంది. స్కిన్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఎపిడెర్మల్ స్కిన్ బారియర్ అని అంటామనమాట. అంటే మనకి చర్మంలో పైన పొరలో ఎపిడెర్మిస్ అని అంటాం. ఈ ఎపిడెర్మిస్ అనేది మొత్తం ఒక బారియర్ లాగా, ఒక మంచి కవచం లాగా మారుతుందనమాట చర్మానికి. ఆ విధంగా ఉండటంతోటి దాన్ని ఇంకా రిస్టోర్ చేయటానికని మాయిశ్చరైజర్ బాగా పనిచేస్తుంది. సో, సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు మాయిశ్చరైజర్స్ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది.